ఇప్పటికే విద్యుత్ కోతలు సహా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతను నీలం తుపాను మరింత దెబ్బతీసింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతన్న విలవిల్లాడిపోయాడు. లక్షల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. ఈదురుగాలులకు అరటి, తమలపాకు తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. అనుకోకుండా విరుచుకుపడిన నీలం తుపాను రైతన్నలకు కడగండ్లనే మిగిల్చింది. లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి వరద నీటిలో కొట్టుకుపోయింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో అరటి, తమలపాకుల తోటలు నేల కొరిగాయి. ఇందుకూరుపేట, కోవూరు, జగదేవిపేట ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెట్ట రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర, మొక్కజొన్న పంట పొలాల్లో నీళ్లు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 25,000 హెక్టార్లలో వరి పంట వర్షం పాలైంది. 150 పూరిళ్లు నేలమట్టం అయ్యాయి. పుట్టాయిగూడెం మండలంలో వాగులో పడి ఓ ఆర్ఎంపీ వైద్యుడు గల్లంతయ్యాడు. ఈ నీలం తుఫాను వల్ల ముదురు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ నష్టం జరిగింది. లేదోటలు పూర్తిగా పడిపోయినాయి. వాటిని లేవ తీసుకున్నా అంతంత మాత్రమే ఉంటాయి, కానీ అదేం పెద్ద ఉపయోగమే ఉండదు మాకు. మేము ఒక ఎకరా వచ్చేసి 50-60 వేలు ఎకరా కౌలుకి తీసుకొని పోస్తున్నాము. ఆ కౌలుకి మళ్ళీ తమలపాకులు గిల్లుకొని టేజీకి వచ్చే లోపల ఆగుదోట 70,000 రూపాయలు దానికి పెట్టుబడి అవుతుంది. కనీసం మాకు ఆ పెట్టుబడిగా రావటం లేదు. తుఫాను వల్ల 1 లక్ష రూపాయలు నష్టం సార్. 50,000 కౌలుదారులకు కట్టాలి, 50,000 రూపాయలు పెట్టుబడులు. అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎవరు ఇక్కడికి వచ్చింది కానీ ఏమీ చేయలేదు. మేమేం చేయాలనేది మాకు అర్థం కాకుండా అటు ఇటు తంటాలు పడుతూ ఉన్నాం. మేము కౌలుకి పోసుకున్నాం సార్. ఇక్కడ ఎకరానికి 60,000 రూపాయలు కట్టాము. ఇంకొక 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. అంతా నష్టం. నీలం వర్షానికి దెబ్బతినిపోయి ఆకులు చూడు సార్, ఎట్లా చచ్చిపోయినాయి, పైరు ఇలా చచ్చిపోయింది సార్. అప్పులు ఎలా మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇట్లా మమ్మల్ని ఆదుకునే నాదులు లేదు సార్. ప్రకాశం జిల్లాలోనూ వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. పర్చూరు మండలం అడుసుమల్లి వద్ద సాకివాగు, ఇంకొల్లు మండలం దుద్దుకూరు వద్ద చిన్నవాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా వేములవాడ, గంగాధర ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన 100 క్వింటాల ధాన్యం వర్షపు నీటికి తడిచిపోయింది. మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ పరదల విషయం కూడా మాట్లాడితే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇచ్చిన పరదలు ఇప్పటి కాదు, 2-3 సంవత్సరాల కింద పరదలు ఇచ్చి 36 తోట్లు ఉన్నాయి. దానిలో ఏం అనలేని పరిస్థితి. ఇప్పుడు ఏం అడిగినా అని మాకు ఇస్తలేరు, గవర్నమెంట్ ఇస్తలేదు, మేము ఏడికెళ్ళి ఇవ్వాలి అని అట్లా అంటారు. సంచులు లేవు, సంచులు వస్తాయి అన్నారు, సంచులు రాలేదు. వడ్ల కాడ మొత్తం నీళ్ళు వచ్చినాయి, వడ్లని నానినాయి. అవి తీసి పక్కకు వద్దామని వస్తే మళ్ళీ వర్షం వచ్చింది. అదటకే ఊకున్నాం. ఇసుమిల్కి అమ్ముకుందామంటే అట్లా వద్దంటారు. గవర్నమెంట్ రేట్ ఎక్కువ ఇస్తానంటారు. అవి లేదు ఇవి లేదు, ఇవన్నీ నానిపోయినాక మురుడైతే మొలకొస్తుంది. ఈ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా పంపా రిజర్వాయర్లో నీరు ప్రమాద స్థాయికి చేరింది. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడం వల్ల అన్నవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాలు నీట మునిగాయి. పలు గ్రామాలు జలమయమయ్యాయి. రిజర్వాయర్లోకి ప్రమాద స్థాయికి నీరు వచ్చే వరకు స్పందించని ఏఈ, డిఈలను ప్రభుత్వం తాత్కాలికంగా విధుల్లోంచి తొలగించింది.